ఒక్క ఫ్లైట్ టికెట్ కోసం మనం ఎంత ప్లానింగ్ చేస్తామో తెలుసా? ఫ్యామిలీ ట్రిప్ అని, మెడికల్ ఎమర్జెన్సీ అని, జాబ్ ఇంటర్వ్యూ అని, డ్రీమ్స్ టేక్ ఆఫ్ అవుతాయని అనుకుంటాం. కానీ ఒక చిన్న అనౌన్స్మెంట్, ఫ్లైట్ క్యాన్సిల్. మన ప్లాన్ మాత్రమే కాదు, మన పేషెంట్స్ కూడా క్రాష్ అవుతున్నాయి. ఇండియా ఎయిర్పోర్ట్స్ లో ఈ మధ్య హోప్ కన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ చూసినా, ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, ఎక్కడ చూసినా ది సేమ్ స్టోరీ. ప్యాసింజర్ చూస్తే ఫ్లోర్ మీద పడుకున్నారు. రీజన్స్ ఏమంటే సింపుల్ గా చెప్పేస్తారు. ఫస్ట్ వన్, న్యూ పైలట్ డ్యూటీ రూల్స్. పైలట్ జస్ట్ కావాలి, కంపల్సరీ సేఫ్టీ కావాలి, కానీ ఎయిర్లైన్స్ సడన్ గా మేనేజ్ చేయకపోవడం తప్పు. నెక్స్ట్ ఇది క్రూ షార్టేజ్ అండ్ షెడ్యూలింగ్ మిస్ అయిపోయింది. ఒక్కటి ఫ్లైట్ డిలే, తర్వాత ఇంకో ఫ్లైట్ డిలే, బట్ పబ్లిక్ కూడా సఫర్ అవుతున్నారు కదా. చివరిగా ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు. ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని తెలిసినా కూడా ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకోలేదు. ఒక ప్యాసింజర్ ఏమో గట్టిగా అరుస్తాడు, ఏమని 2 నెలల నుంచి నేను బుక్ చేసుకున్నాను, వీళ్ళు 2 గంటల్లో చెప్తున్నారు, ఇది న్యాయమేనా? ఇంకో ప్యాసింజర్ ఏమో రీఫండ్ ఒకటే గానీ నా టైం ఎవరికి తిరిగిస్తారు? ఇంకో ప్యాసింజర్ ఏమో కోపంలో అలసిపోయి నవ్వుతూ అంటారు, ఫ్లైట్ డోర్ లేదు కానీ ఎమోషన్స్ మాత్రం టేక్ ఆఫ్ అయ్యాయి. అయితే రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ఏంటో తెలుసా? చేతిలో లగేజ్, కూర్చోడానికి ప్లేస్ లేదు, హంగ్రీ, యాంగ్రీ, హెల్ప్లెస్ సిచ్యువేషన్స్.